Hi friends, welcome to our class. So previous class లో మనం heights and distance కి సంబంధించినటువంటి బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం ఒక సమ్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో సమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రమ్ ఏ టవర్ 125 meters హై. ఓకే, ఒక టవర్ అనేది ఉంది, ఆ టవర్ యొక్క హైట్ 125 meters అంట. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ కార్. సో ఇక్కడ ఫస్ట్ మనకి పాయింట్ కండిషన్ అయితే మెన్షన్ చేశాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు. సో మనకి ఇందాక చెప్పాను. సో దిస్ ఈజ్ ది, అంటే ప్రీవియస్ క్లాస్లో మనకి చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇలా ఉంటుంది, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం డిస్కస్ చేసాం కాబట్టి ఓకే. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే సో ఫస్ట్ ఈ రకంగా తీసుకోవాలి మనం డయాగ్రామ్ అనేది. ఓకే, కాబట్టి చూడండి. సరే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు, ఏ కార్ ఇస్ 30 degrees అన్నాడు. ఓకే, ఫైండ్ హౌ ఫర్ ద కార్ ఈజ్ ఫ్రమ్ ది టవర్. అంటే ఏంటి, సింపుల్గా ఇది ఫైండ్ చేయమన్నాడు, బేస్. ఓకే, బేస్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ది టవర్. ఓకే, దిస్ ఈజ్ ది హారిజాంటల్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. సో దిస్ ఈజ్ ద థీటా. థీటా వాల్యూ ఎంత, 30 degrees. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే so this is the 90 degrees, this is the 125 meters, this is the theta, and వాడు ఏమడిగాడు, ఇక్కడ కార్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే కార్ అన్నమాట. సో దిస్ ఈస్ ద టవర్. ఓకే, ఈ టవర్ నుంచి ఈ కార్ని మనం చూసినప్పుడు అంటే ఇది మొత్తం కలిపి టవర్ అండి. ఓకే, ఇది ఏ బి సి. ఓకే, సి కాడేమో కార్ ఉంది, ఏబి అయితే టవర్ అనుకోండి. సో ఇప్పుడు మన వాడికి ఏమంటున్నాడంటే ఇది బేస్. దీన్ని మనం ఏమని చెప్తాం, అక్కడ మీకు మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్, ఎక్స్ అని చెప్పేసి మనం అంటాం. సో దీన్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, అంటే ఏం లేదు, ఈ టవర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ చేయమంటున్నాడు. వాడు అడిగింది అదే, ఫైండ్ హౌ ఫర్ కార్ ఈజ్ ఫ్రమ్ ద టవర్. సో టవర్ నుంచి కార్కి మధ్యలో ఉన్న దూరం ఎంతో కనిపెట్టమంటున్నాడు. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఏమని చెప్పా, ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసేసుకుని ఫ్రెండ్స్. అంటే మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, సో అది ఎలాగ ఉంటుంది అన్నది మనం ఒక డయాగ్రామ్ గీసేసుకుంటే, ఓకే, ఒక డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసుకున్నట్లయితే మనకి యాంగిల్ అంటే మనకి వాడు అడిగినప్పుడు మనం ఏ రకంగా మనకి డయాగ్రామ్ అనేది రావాలన్నది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి మనం సమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ప్రాపర్ డయాగ్రామ్. ఓకే, నేను దీన్ని రఫ్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు వాడు, ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటో రాసుకోండి. గివెన్ డేటా. ఓకే, థీటా ఇచ్చాడు, ఎంత అన్నాడు, 30 degrees అన్నాడు. ఓకే, థీటా 30 degrees. సో టవర్ ఇచ్చాడు, టవర్ హైట్, టవర్లో మనం ఏమని చెప్పాము, ఇక్కడ ఏబి అని మెన్షన్ చేస్తాం. ఓకే, ఏబి వాల్యూ ఎంత, 125 meters. Okay.
ఇప్పుడు చూడండి, తీటా అనేది ఏంటంటే మనకి యాంగిల్ బిఏసి మధ్య అంటే బిఏసి అనమాట. తీటా అంటే యాంగిల్ బిఏసి. ఓకే, అది ఎలా వచ్చింది అనేది మేము చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో కనబడుతుంది. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన చూడసారా, ఇది హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్ని కొంచెం ఇలాగా పొడిగించి, ఓకే ఒక నిమిషం అంటే మీకు క్లారిటీగా కనిపించేలాగా చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ రాసుకోండి, యాంగిల్ బిఏసి అని తీటా అంటే. సో దీన్ని ఇలా కొంచెం పొడిగించాను అనుకోండి సమాంతరంగా. ఓకే, సో ఇలాగా దీన్ని డ్రా చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ లేదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, సో దిస్ ఈస్ ద 90 degrees. ఓకే, ఇప్పుడు ఇది 90 degrees ఏ సి బి. ఇది ఒక ట్రయాంగిల్ అయితే దీనికి ఆపోజిట్లో ఉంది ఇది ఒక ట్రయాంగిల్ లేదా. సో ఈ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటుందని ఇందాక చెప్పాను. ఇందాక డయాగ్రామ్లో చూపించినప్పుడు మీకు చెప్పాను, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాను తీటాని. సో ఇప్పుడు దానికి ఆపోజిట్లో తీటా ఏమవుతుంది, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు దాని ఆపోజిట్లోకి వస్తే ఇక్కడికి వస్తుంది 30 degrees. కనబడుతుందా? ఓకే, ఏం లేదండి, దీన్ని మనం హారిజంటల్ లైన్ అని చెప్తాం. ఓకే, దీన్ని హారిజంటల్ లైన్ అంటాం. హారిజంటల్ లైన్ బేస్ చేసి మనం ప్రాపర్ హైట్ నుంచి కిందకి చూసినప్పుడు ఇక్కడ కార్ కనిపించింది. ఓకే, సో ఈ కార్కి టవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ చేయమన్నాడు. నేనేం చెప్తున్నానంటే, సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ హారిజంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న కోణాన్ని తీటా అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్గా మార్చి ఈ తీటాని అంటే చేంజ్ చేసామనుకోండి. ఓకే, చేంజ్ చేస్తే ఇక్కడ ఉన్న తీట ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, యాంగిల్ బిఏసి అంటే తీటా అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు, ఏ దగ్గర ఉన్నట్టు. ఓకే, యాంగిల్ బిఏసి అంటే యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఏ దగ్గరే కదా ఉంది తీటా. ఓకే, ఏ దగ్గర ఉంది. సో నేను దాన్ని రివర్స్ చేసుకున్నా. రివర్స్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, సి దగ్గరకు వస్తుంది. ఓకే, అంటే మీకు చెప్పడం అంటే అర్థం అవడం కోసం అంటే మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవడానికి ఈ రకంగా తీసుకుంటాను నేను. ఇలాగ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి ఇక్కడ ఇచ్చిన యాంగిల్ని రివర్స్ చేసాను, సో ఇక్కడికి వచ్చింది. ఓకే, కాకపోతే ఏంటంటే మనం యాంగిల్ బి అంటే బి అనేది ఏంటి 90 degrees కాబట్టి ఏసి. సో తీటా ఎక్కడ ఉంది, ఏ ఎక్కడ ఉంది. ఓకే, తీటా ఇక్కడ ఉన్నా ఒకటే, ఇక్కడ ఉన్నా ఒకటే, అది తేడా ఏం లేదు. ఓకే, కాబట్టి యాంగిల్ ఎక్కడ మెన్షన్ చేసాం, ఏ దగ్గర మెన్షన్ చేసాం. ఏ దగ్గర మెన్షన్ చేసాం కాబట్టి సో ఈ యాంగిల్ ఎక్కడైతే మెన్షన్ చేస్తామో దాన్ని మధ్యలో మెన్షన్ చేసుకున్నాం ఫ్రెండ్స్, యాంగిల్ బిఏసి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, వాడు మనకి ఏం అడుగుతున్నాడు, బేస్ అడుగుతున్నాడు. ఓకే, మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, బేస్, దట్ ఈస్ ఎక్స్ అనమాట. ఎక్స్ అని ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ కావాలనుకోండి. ఓకే, ఇందాక మీకు 3 చెప్పా, సైన్ థీటా,
కాస్ థీటా tan థీటా. tan అంటే ఏం చెప్పా, పర్పెండిక్యులర్ బై బేస్ అని చెప్పా, అంతేనా? పర్పెండిక్యులర్ బై బేస్ అని చెప్తాను. ఓకే. కాస్ అంటే ఏం చెప్పా, బేస్ బై హైపోటెన్యూస్ అని చెప్పాను. సైన్ అంటే ఏం చెప్పా, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడు మనకి ఏం అడుగుతున్నాడు, బేస్ ఫైండ్ చేయమన్నాడు. అంటే మనకి ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, బేస్ ఫైండ్ చేయమంట. ఓకే, బేస్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినట్లు లెక్క, సో ఎక్స్ ఇచ్చాడు, 125 ఇచ్చాడు, థీటా ఇచ్చాడు. ఓకే, మనకి మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, బేస్ ఫైండ్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ చేయాల్సింది. అప్పుడు మనం వాడాల్సింది ఏంటి, మనకి పర్పెండిక్యులర్ ఉంది చూడండి, ఇది బేస్. సో దిస్ ఈజ్ బి. సో ఈ లైన్ ఆఫ్ సైట్ని హైపోటెన్యూస్ అంటాం. సో ఈ ఏబిని మనం ఏమేమి మెన్షన్ చేస్తాము, ఏబి, దిస్ ఇస్ ఏబి, దిస్ ఇస్ కాల్డ్ పి, అంటే పర్పెండిక్యులర్. ఓకే, మనకి పర్పెండిక్యులర్ ఉంది, బేస్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి, బేస్నే ఫైండ్ చేయాలి కాబట్టి, సో మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే tan అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అప్లై చేయండి, tan theta ఈక్వల్ టు G, perpendicular by base. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు tan theta ప్లేస్లో ఎంత మెన్షన్ చేయాలి, 30 degrees మెన్షన్ చేయాలి. సో tan 30 degrees ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ఎంత, 125 meters బై బి అంటే బేస్ ఎంత మనకి తెలియదు కదా, ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకు ఫైండ్ చేయాల్సింది ఏది, ఇది. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేయండి, దీన్ని ఇటు తీసుకెళ్ళండి. 125 బై tan 30 degrees. సో 125 బై tan 30 అంటే ఏం చెప్పా, √3 అంటే 1/√3. ఓకే, tan 30 అంటే 1/√3. సో ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది, సో ఇక్కడ 125 బై 1/√3. సో 125 ఇంటూ √3 పైకి వెళ్ళిపోతుంది. సో ఇలాగ వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేయండి. ఒక్కడికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడూ √3 వాల్యూ 1.7 1.73 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, √3 వాల్యూ 1.73 ఉంటుంది. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని సో క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 216.5 వస్తుంది. 216.25 meters వస్తుంది. అంటే ఈ బీసీ మధ్యలో ఉన్న, ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి మనకి, బీసీ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 216.25 meters. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే ఏం లేదండి, సో ఈ సమ్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తాను. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ ఒక సమ్ ఇచ్చాడు, ఏమన్నాడు,
ఒక టవర్ యొక్క హైట్ 125 మీటర్స్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కండిషన్ మెన్షన్ చేశాడు. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో ఒక కారు 30 degreesతో ఉందన్నాడు. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి? కార్ అనమాట. సో టవర్ హైట్ 125 meters. ఓకే, ఓకే అంటే ఏం లేదండి, ఈ తీటా ఇటు వస్తుంది, ఈ తీటా చేంజ్ చేస్తే సైన్స్ చేంజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. సో అదే నేను దగ్గర మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ని జాగ్రత్తగా డ్రా చేసుకోండి. మీకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఎలా ఉండాలని చెప్పా. సో ఫస్ట్ మనకి టవర్ ఏమన్నాడు? 125 meters టవర్ అన్నాడు. ఓకే, 125 meters టవర్ అని చెప్పాడు. అని చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఒక నిలువుగా ఒక గీత గీసి 125 meters అని పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మెన్షన్ చేశాడు కదా. డయాగ్రామ్ ఎలా గీసుకోవాలో ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఏంటంటే మనకి డయాగ్రామ్ అనేది ప్రాపర్గా గీయగలిగితే సమయమైనట్టే. సో డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? 125 meters హైట్ ఉన్నటువంటి టవర్ అన్నాడు. నిలువ గీత గీసా. టవర్ ఎప్పుడు నిలువ ఉంటుంది కదా, స్ట్రైట్ లైన్ మాదిరి ఒక గీత గీసా. 125 meters అన్న టవర్ అని పేరు పెట్టాను. ఓకే, అయిపోయింది. సో దీనికి 2 పేర్లు పెట్టుకున్నాం, ఏ అందాం, బి అందాం. ఇక్కడ ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ లైన్. ఓకే, ఈ హారిజంటల్ లైన్కి పర్పెండిక్యులర్కి మధ్యలో 45 degrees తోటి ఒక లైన్ గీసాం అనుకోండి. దాన్ని ఏమని చెప్తాం మనం? లైన్ ఆఫ్ సైట్. అదేలే, సారీ. లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, అంటే లైన్ ఆఫ్ సైట్కిను హారిజంటల్ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే తీటా. ఆ తీటా ఎంత అని చెప్పాడు మనకి? 30 degrees అని చెప్పాడు. ఓకే, ఫైండ్ హౌ ఫార్ ద కార్ ఈజ్ ఫ్రమ్ ది టవర్. టవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, బి దగ్గర ఉంది. ఓకే, కార్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీన్ని సి అనుకుందాం. సో ఇలాగా కార్ వేసుకుందాం. ఆ కార్ అనుకుంటే సింపు. ఇక్కడ ఉన్న టవర్కి ఇక్కడ ఉన్న కార్కి మధ్యలో దూరం అంటే, సో ఇది దీన్ని మనం ఏమంటాం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. చిన్నప్పుడు మనకు సమ్ చెప్తారు, ఏమంటారు? మనకు తెలియని విషయములను ఎక్స్ అని అనుకోండి అంటాడు లెక్కల్లో. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. పర్పెండిక్యులర్ ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. ఫైండ్ చేయాల్సింది ఏంటి? బేస్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ టవర్ వేసాం, ఏబి అని పేరెట్టాం, హైట్ మెన్షన్ చేసాం, దాన్ని పి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం? హారిజంటల్ లైన్ ఒకటి డ్రా చేసాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే హారిజంటల్ లైన్ కంపల్సరీ వేసుకోవాలి. వేసాము, ఒక లైన్ తీసాము, లైన్ ఆఫ్ సైట్. కార్ ఎక్కడ ఉందమ్మా? ఎక్కడెక్కడో ఉందని చెప్పాము. ఆ కార్ని ఎంత యాంగిల్లో చూసాడని చెప్పాము? 30 degreesతో చూసాడని చెప్పాం. సో ఇక్కడ కార్ ఉంది. ఓకే, ఈ కార్కి టవర్కి మధ్యలో ఉన్న దూరం ఎంత ఫైండ్ చేయమన్నాడు, అంటే బి ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాని జాగ్రత్తగా రాసుకోండి. సో తీటా ఈక్వల్ టు 30 degrees.
సో తీటా ఈక్వల్ టు 30 degrees అన్నాను. సో ఓకే అయిపోయింది. టవర్ హైట్ ఎంత అన్నా ఏబీ వాల్యూ 125 meters. దట్ ఈస్ ద పర్పెండిక్యులర్. ఓకే, మనం ఏం ఫైండ్ చేయాలి? బేస్ అంటే ఎక్స్ ఫైండ్ చేయాలి. ఇది అంటే బేస్ మీన్స్ ఎక్స్ మీన్స్ బీసీ ఫైండ్ చేయాలి మనం. ఓకే, బీసీ అనేది ఫైండ్ చేయాలి. సరే, ఇప్పుడు మనకి బేస్ని ఫైండ్ చేయాలి కాబట్టి మనకున్న ఫార్ములాస్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ కదా, ఏంటిది పర్పెండిక్యులర్ ఉంది, బేస్ ఉంది. మనకి పర్పెండిక్యులర్ బేస్ ఉంటే ఏ ఫార్ములాస్ పడుకోవాలి? మనకున్న 3 ఫార్ములాస్లో ఈ ఫార్ములా. ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది, బేస్ ఉంది. ఓకే, సో tan θ వాడాలి. సో tan θ ఈక్వల్ టు P/B. P అంటే పర్పెండిక్యులర్, B అంటే బేస్. ఓకే, tan 30 θ అంటే 30 degrees కదా. సో tan 30 ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ఎంత? 125 meters. 125/B అంటే ఎంత మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి తెలియంది ఎక్స్ కాబట్టి దీన్ని ఇక్కడికి పంపించి మనకి ఇక్కడ తెలిసింది ఏంటి? tan 30. సో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి సో ఎక్స్ ఈక్వల్ టు 125/tan 30. సో tan 30 వాల్యూ ఎంత? tan 30 వాల్యూ ఎంత? 1/√3. ఓకే, సో ఇక్కడ 125/1/√3. సో ఈ √3 అంటే డినామినేటర్లో ఏముంది? న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అలా దీన్ని పైకి పంపించామనుకోండి. సో పైకి పంపించినప్పుడు 125 × √3. ఓకే, సో √3 వాల్యూ అంటే ఎంత అంటే 1.73. అంటే మనకి √3 అంటే ఎప్పటికప్పుడు క్యాలిక్యులేటర్స్ ఏమి ఇవ్వరు కదా మనకి. సో √3 అంటే 1.73 అనమాట వాల్యూ. ఓకే, సో 125 × 1.73 మల్టిప్లై చేస్తే 216.25 meters వచ్చింది. అదేంటి? టవర్కిను కవర్కిను మధ్యలో ఉన్నటువంటి దూరం అంటే ఎక్స్ అనమాట. ఓకే, అంటే బీసీ వాల్యూ ఎంత? 216. సో ఇది మనం సమ్ అనమాట. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను దాన్ని సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో ఈ రెండింటికి ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? tan θ ఈక్వల్ టు పర్పెండిక్యులర్/బేస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ బేస్ అంటే ఎంత? ఎక్స్ అంటే ఏం లేదు, బి వాల్యూ ఎంత? 125, బి వాల్యూ ఎక్స్, తీటా వచ్చేసి 30 degrees. ఓకే, 3 వాల్యూస్ ఇందులో వేసుకోండి. సో ఎక్స్ అనే వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ వేసుకుంటా 125/1/√3. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 125 × √3, దట్ ఈక్వల్ టు 216.25. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే అర్థమైందండి. మనకి పర్పెండిక్యులర్ ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు. సో ఈ రెండింటి మీద బేస్ చేస్తే మనకున్న ఫార్ములా ఏంటి? tan ఫార్ములా. సో tan తీసుకుందాం. అలా కాకుండా మనకి హైపోటెన్యూస్ ఇచ్చి బేస్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? హైపోటెన్యూస్ ఇచ్చి బేస్ తీస్తే మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, దాని ఏంటి? దాన్ని తీసుకోవాలి. కాస్ వాడాలి. కాస్ థీటా ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్. ఓకే, సైన్ అనుకోండి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ వస్తుంది. సో ఇందాక మీకు చెప్పిన ఫార్ములానే జస్ట్ ఇలా సింపుల్గా సాల్వ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ సమ్ ఒకసారి చూడండి. ఓకే, ఏ టవర్ స్టాండ్స్ vertically on the ground. ఓకే, సో దిస్ ఈస్ ది టవర్. ఏబి అనేది టవర్ అనమాట. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్
which is 30 meters away from the foot of the tower. The angle of elevation. So ఇక్కడ కండిషన్ చూడండి, angle of elevation ఉన్నాడు. Of the top of the tower is found to be 45 degrees. Okay. Find the height of the tower అన్నాడు. అంటే పర్పెండిక్యులర్ ని మనం ఫైండ్ చేయాలి. మనకి బేస్ ఇచ్చాడు. ఓకే, పర్పెండిక్యులర్ ని ఫైండ్ చేయాలి. సో దిస్ ఇస్ ద బేస్, దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ డయాగ్రామ్ ఎలా గీస్తున్నాం చెప్తా. ఫస్ట్ సమ్ చదవండి. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్. ఫస్ట్ గ్రౌండ్ వేసుకుందాం. సో ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ మీద వెర్టికల్గా నిలబడిందంట. సో టవర్ అనుకోదు. సో ఇది టవర్. సో ఇది సి, ఇది బి, ఇది ఏ. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇది ఇప్పుడు మనకి ఇది ట్రయాంగిల్ అయిందా? అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కలపాలి. సో సిని ఏ తోటి కలపాలి. కలిపేసాం. ఓకే, కలిపేసిన తర్వాత ఏమన్నాడు చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు. సో గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుంచి, అంటే ఈ పాయింట్ అనుకున్నాం, దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రమ్ ది పాయింట్ అంటే దిస్ ఇస్ ద పాయింట్ అనుకున్నాం, which is 30 meters away from the foot of tower. So this is the foot of tower. Okay, B is the foot of tower. B is the foot of the tower. So C is the some point. ఓకే, ఏదో ఒక పాయింట్ నుంచి టవర్ యొక్క ఫుట్ దగ్గరికి డిస్టెన్స్ ఎంత అన్నాడు, 30 meters అన్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. సో ఈ పాయింట్ నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ అండ్ ది టవర్ ఫుట్ ఈజ్ కాల్డ్ 30 meters. ఓకే, టైంలో సివి అని చెప్పి సింపుల్గా చెప్తాం. సో 30 meters అన్నాడు. సరే, ఇది 30 meters అంట. అయిపోయింది. అంటే ఇది బీసీ అన్నది 30 meters అన్నాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. సో కండిషన్ ఏమైనా మెన్షన్ చేశాడు కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్. సో దిస్ ఈస్ ది టాప్. ఏ ఈస్ ద టాప్ ఆఫ్ ద tower. So this point is called top of the tower. And he is found to be 45 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పా, ఎక్కడ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ది థీటా. సో థీటా వాల్యూ ఈస్ కాల్డ్ 45 degrees. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే థీటా ఎప్పుడు బేస్కిను హైపోటెన్యూస్కి మధ్యలో తీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు కూడా బేస్కిను హైపోటెన్యూస్కి మధ్యలో తీసుకోవాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే లైన్ ఆఫ్ హారిజాంటల్, అంటే బేస్కిను హైపోటెన్యూస్కి మధ్యలో తీసుకోవాలి, అంటే పై సైడ్. హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే హారిజాంటల్ లైన్కిను లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలో అంటే బేస్ని బేస్ చేసి తీసుకోవాలి. సో డయాగ్రామ్ రొటేట్ అవుతుంది కదా, సో ఇలాగున్నా కాస్త రొటేట్ అయింది. ఓకే, ఇంకేమైనా మెన్షన్ చేశాడా?
ఇంకేమన్నాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. ఓకే, అంటే ఏంటి, ఫైండ్ ఏబి దట్ ఈక్వల్ టు టవర్ హైట్. ఓకే, డయాగ్రామ్ ఎలా తీసుకున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేసాం, ఒక గ్రౌండ్ తీసుకున్నాం. ఓకే, గ్రౌండ్ మీద ఒక వెర్టికల్ టవర్ని నిలబెట్టాం. టవర్ని నిలబెడితే పని అయిపోయిందా, అవగా దాన్ని ట్రయాంగిల్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ట్రయాంగిల్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీతని గీసి దీన్ని ఒక ట్రయాంగిల్ చేసాం. ఓకే, ట్రయాంగిల్ చేసేసాం. గ్రౌండ్ మీద సమ్ ఆఫ్ ది పాయింట్ కాడ ఒక పాయింట్ నుంచి టవర్ యొక్క ఫుట్ దగ్గరికి చూస్తే డిస్టెన్స్ 30 మీటర్స్ ఉందన్నాడు. ఓకే, సో బేస్ వాల్యూ ఎంత, 30. ఓకే, అయితే టవర్ యొక్క హైట్ ఆఫ్ ది పాయింట్ నుంచి గ్రౌండ్ మీద నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి తీటా ఎంత అన్నాడు, 45 degrees అన్నాడు. సో దిస్ ఇస్ ది డయాగ్రామ్. సో ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ని చూడండి. ఓకే, ఆన్సర్ని చూసినట్లయితే మనకేం ఇచ్చాడు, తీటా ఇచ్చాడు. ఏమన్నాడు, తీటా ఏది, 45 degrees. ఓకే, తీటా అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పాను నీకు, ఏసిబి, యాంగిల్ ఏసిబి లేదంటే బిసిఏ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎక్కడ మెన్షన్ చేసాం, సి దగ్గర మెన్షన్ చేసాం కాబట్టి ఇలా తీసుకోవాలి. ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా బీసీ ఇచ్చారు, 30 meters అన్నారు. ఏబి మనకి ఎక్స్ కాబట్టి సో దాన్ని ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, సింపుల్గా వాడు ఏం అడుగుతున్నాడు చూడండి, బేస్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ అడుగుతున్నాడు. మనకు ఫార్ములా ఏంటి, tan theta ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్. సో ఇక్కడ బేస్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో పర్పెండిక్యులర్ ఇచ్చి బేస్ అడిగాడు. ఇక్కడ బేస్ ఇచ్చి పర్పెండిక్యులర్ అడుగుతున్నాడు. ఓకే, సో tan theta అంటే 45 degrees ఈక్వల్ టు పి అంటే అంత మనకి తెలియదు కదా, ఎక్స్. ఓకే, బి ఎంత, 30. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు tan 45. సో 30 ఇంటూ tan 45. tan 45 వాల్యూ ఎంత, 1. సో x ఈక్వల్ టు, దట్ మీన్స్ AB equal to 30 meters. ఓకే, అంతేనండి, ఇంకేం లేదు. మీకు ఒక చిన్న కండిషన్ చెప్తా ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది రాది చెప్పేస్తున్నా, మీకు ఒక చిన్న లిటికేషన్ చెప్తా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇది ఫార్ములా, నాట్ ఏ ఫార్ములా, ఇట్స్ ఎ కండిషన్. ఓకే, if
theta is 45 degrees, so AB equal to BC. ఓకే, అదే కండిషన్. అంటే ఏం లేదు, సేమ్ అన్నమాట. సో ఇది కండిషన్. ఈ కండిషన్ని స్టార్ మార్క్ వేసుకోండి. ఓకే, అంటే ఏం లేదండి, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో తీటా అనేది 45 డిగ్రీస్ అయింది అనుకోండి, అంటే ఎలివేషన్లోనే కాదు డిప్రెషన్లో ఆల్సో. తీటా అనేది 45 డిగ్రీస్ అయింది అనుకోండి, ఏబి యొక్క వాల్యూ బీసీ యొక్క వాల్యూకి సమానంగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 45 డిగ్రీస్ అయింది, దిస్ ఈస్ 90 డిగ్రీస్. సో ఇదేమవుతుంది అప్పుడు, దిస్ ఈస్ ఆల్సో 45 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే థీటా వాల్యూ అనేది 45 డిగ్రీస్ అయితే, ఓకే 45 డిగ్రీస్ అయితే బీసీ యొక్క వాల్యూ ఏబి యొక్క వాల్యూకి సమానం. అంటే బీసీ వాల్యూ ఎంత అయింది, ఇక్కడ 30 అయ్యింది. అప్పుడు ఏబి వాల్యూ ఎంత అవుతుంది, 30 కదా. సో దట్ ఈస్ ద కండిషన్. ఓకే ఫ్రెండ్స్, this is the sum. So this is the answer, this is the sum. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డయాగ్రామ్ని నోట్ చేయాలి. దిస్ ఈస్ ద బేస్, అంటే గ్రౌండ్ అన్నాడు. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో దిస్ ఈస్ ది గ్రౌండ్. గ్రౌండ్ మీద ఒక టవర్ని నిల్చోబెట్టాం. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఎక్కడో ఒక పాయింట్ ఉంది, అక్కడి నుంచి 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. అంటే ఈ టవర్ యొక్క అడుగు భాగం నుండి ఆ పాయింట్కి మధ్యలో ఉన్న దూరం 30 meters అన్నాడు. ఓకే, తీసుకున్నాం. ఇంకోటి ఏమన్నాడు, ఏదో చెప్పాడు చూడండి ఇక్కడ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. అంటే కింద నుంచి పైకి చూడాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ చూడాలి. చూసాను, అలా చూసినప్పుడు ఏర్పడే కోణం ఎంత అన్నాడు, 45 డిగ్రీస్ అన్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యొక్క థీటా వాల్యూ 45 డిగ్రీస్. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు. అంటే ఏబిని ఫైండ్ చేయాలి. నేను ఏం చేశాను, జనరల్గా అయితే ఇది ట్యాన్లోనే మనకి పర్పెండిక్యులర్ బేస్ ఉంటుంది కాబట్టి tan θ ఈక్వల్ టు p/b అన్న. మనకి బేస్ వాల్యూ ఎంత, 30. ఓకే, బేస్ మీన్స్ గ్రౌండ్. సో దాని వాల్యూ 30 అయితే పర్పెండిక్యులర్ వాల్యూ x. దిస్ ఇస్ కాల్డ్ x. ఓకే, సో ఫైండ్ చేశారు. ఫైండ్ చేస్తే మనకి tan 45 వాల్యూ 1 కాబట్టి, సో tan 45 into 30 అంటే 30 into 1, సో 30. ఎంత సమ్ చూడక్కర్లేకుండా యాంగిల్ 45 డిగ్రీస్ మెన్షన్ చేశాడు అనుకోండి, ఇలాగ ఒక సమ్ ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేకపోతే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు, యాంగిల్ 45 అన్నాడు అనుకోండి, సింపుల్గా యాంగిల్ 45 అయితే ఏబి వాల్యూ బీసీ వాల్యూకి ఈక్వల్. ఈ కండిషన్ అప్లై చేసి పెట్టుకుంటూ పోండి అంతే. అంటే ఇలాంటివి ఒక్కోసారి ఏంటంటే వాటికి మనకి డైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, డైరెక్ట్గా అడిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే వీడియో పెద్ద సమ్మాయి అడిగాడు అనుకుంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే ఈ కండిషన్ అనమాట, దిస్ ఇస్ ద మెయిన్ కండిషన్. ఓకే, సో దాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ angle of elevation. Okay friends, okay.